వీడు కాక్రోచ్ జనతా పార్టీ లీడర్ అంట, వీడు వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. వీడు అంటున్నాడు, గత 10 సంవత్సరాలుగా ఎన్నికలు ముస్లింలు హిందువులు ఎజెండాతోటి నడుస్తున్నాయి, ఆ విధానం మారాలి, నిరుద్యోగం తగ్గాలి, ఈ విధంగా పార్టీలు ప్రణాళికలు వేసుకోవాలి అని బీజేపీని ఉద్దేశించి మాట్లాడాడు. మరి ఈ మొండా కొడుకులందరూ గత 60-70 సంవత్సరాలు ఎటు వెళ్ళిపోయారు? పశ్చిమ బెంగాల్లో సజీవ దహనం చేసేస్తే హిందువుల్ని ఒక్క విధవ మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్లో కొన్ని వందల మంది హిందువుల్ని ఊచకోత కోస్తే ఒక్కడో మాట్లాడలేదు. మహారాష్ట్రలో లేదా పశ్చిమ బెంగాల్లో, జార్ఖండ్, బీహారు, కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో హిందువులు బ్రతకాలంటే బిక్కుమనుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉంటే ఒక్కడో మాట్లాడలేదు. హిందువులు మెజారిటీ దేశం అయినటువంటి ఈ దేశంలో హిందువులే వణుకుతూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాలుగా ఎంతో కొంత మారే. అస్సాంలో 4-5 హిందువులు బయటకు వస్తే కానీ జీవనం సాగించలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక హిందువు ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతున్నాడంటే కారణం బీజేపీ ఉందని. ఈరోజు ఒక్కడు కూడా మాట్లాడలేదు దాని గురించి ఇప్పటి వరకు. పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఏంట్రా, బెదవముండా కూడా కల్లర్రా. మరి గత 10 సంవత్సరాలుగా హిందువుల్లో వచ్చినటువంటి చైతన్యము చూసి మీరు భయపడిపోతున్నారు. మరి ఇప్పటికైనా మీరు హిందువుల్లో ఆకర్షించడానికి ఏ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురాలేదు? అవే సిద్ధాంతాలతో మీరు ఎందుకున్నారు ఇంకా? అంటే గత 70 సంవత్సరాలుగా లేదా 65 సంవత్సరాలుగా మమ్మల్ని మోసం చేశారు కదా. మమ్మల్ని మోసం చేసి మీరు బుజ్జగింపు రాజకీయాలు, మైనారిటీ రాజకీయాలు చేశారు కదా ముండా కొడకల్లారా. ఇప్పుడేమొచ్చేసరికి బీజేపీ మీద పడుతున్నాడు ఒక్కొక్కడు. ఒకవేళ బీజేపీ లేకపోతే మీ సిద్ధాంతం ఏంటి, మీ లక్ష్యం ఏంటి, మీ మోటివ్ ఏంటి? 2047 నాటికి ఇస్లాం దేశంగా తయారు చేయడానికి ప్లాన్ వీళ్ళందరిది. ప్లాన్ ఈ చెత్త ముండా కొడుకులందరిది అదే ప్లాన్. ఈరోజు వీళ్ళు వచ్చి పార్టీలు పెట్టేస్తున్నారంటే వీడు దీప్కే కాదు, వీడు బాబ్కే కాదు, వీడు వెనక వేరే వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్ దేశంగా తయారు చేయాలని కాకపోయినా క్రిస్టియన్స్ని విపరీతంగా పెంచేసి అటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ని కలిపేస్తే ఇస్లామిక్ దేశంగా ఇది తయారవుద్దని మీరు అనుకోలేదురా ముండా కొడకల్లారా. ఈ అభిజిత్ దీప్కే లాంటి వాడు ఏ ఫండ్తో పార్టీని నడుపుతున్నాడు? వీడు ఈరోజు ధ్రువరాతి అనేవాడు ఉన్నాడు. వాడు పెద్ద పోటుగాడిలాగా జర్మనీలో వీడియో చేస్తాడు, కానీ వాడి నిజస్వరూపం తెలిసిందిగా. పర్సనల్ టాక్స్లో వీడియో చేస్తాను దాని గురించి, వాడు అసలు కథ ఏంటో చెప్తాను. వాడు అక్కడి నుండి ఎందుకు చేస్తున్నాడో, వాడు పాకిస్తాన్కి వాడికి సంబంధం ఏంటో, ఉగ్రవాదులకి వాడికి సంబంధం ఏంటో, ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుందో, వాడి అసలు పేరేంటో అన్నీ బయటకు వచ్చాయిగా. ఏ నిజము దాగదు. ఈ అభిజిత్ దీప్కే గాడు ఈరోజు వచ్చేసి ఈ బొద్దింకలతో జంతర్ మంతర్ వద్ద ఏదేవో చేసేస్తున్నాడు వీడు. ఇంకా చెప్పాలంటే ఈ 10 సంవత్సరాల్లో ఉంటారా హిందువులు బ్రతుకుతున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకు మీలాంటి వాడికి ఏమీ కాదు. కానీ మీలాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే హిందువులకి అసలు ఇక్కడ జీవించడానికి ఇదే లేదు. ఆ విషయం కొంతమంది హిందువులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అది మా దౌర్భాగ్యం.